హల్లెలూయా. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ షలోమ్. షలోమ్. అయితే బాప్తిసం తీసుకున్నారు చాలామంది. మరి అనుకోకుండా మరి నేను బాప్తిస్మో అనేటటువంటి టాపిక్ మీదే మరి పరమతండ్రి మరి వాస్తవానికి నాకు తెలియదు, నన్ను మార్నింగ్ చెప్పారు. అనుకోకుండా నేను కూడా అదే టాపిక్ తీసుకోవడం అనేది జరిగింది. పెద్దలు, సేవకులు అందరికంటే చాలా చిన్నవాడిని, అనుభవం తక్కువ. ఒకవేళ వాక్యంలో ఏవైనా సరే తప్పులు దొరికితే పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించాలి. ఇక వాక్యంలోకి ముందుకు వెళ్దాం. అందరికీ షలోమ్. మార్కు సువార్త 1వ అధ్యాయము. మార్కు సువార్త 1వ అధ్యాయము 2 నుంచి 5 వరకు ఎవరైనా చదవాలి. చదివిన వారు చాలా చక్కగా అందరికి అర్థమైనట్లు చదవండి, సపోర్ట్ చేయాలి. చదివేవారు ఉన్నారా? ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును. యాహ్వా మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేక వేయుచున్న ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ప్రకటించుచు వచ్చెను. అంతటా యోదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అసలు బాప్తిస్మము అంటే ఏమిటి? బాప్తిస్ము అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి విషయం అనేది, ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత మనం చేయవలసినటువంటి పని ఏమిటి, ఈ విషయమై కొంచెం చక్కగా వివరించుకుందాం, చూద్దాం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. అగా సర్లా సిస్టర్ గారు చేస్తుంటే థ్యాంక్ యూ. మైక్ ఆన్లో లేదు చూడండి సరే. పరమ తండ్రి నీ స్తోత్రం. దయగల తండ్రి, కృపగల తండ్రి, కనికరం గల తండ్రి, నాయన చూస్తున్నావు, వింటున్నావు, మాట్లాడుతున్నావు, అధ్యక్ష వహిస్తున్నావు తండ్రి. నీకు షలోమయ్యా. ఇదిగో నీ దాసుడు నా తండ్రి, నాయన పిలువను బట్టి నీ స్తోత్రం తండ్రి. నాయన అయ్యా ఇదిగో తండ్రి, నాయన నువ్వు వారితో మాట్లాడండి, అధ్యక్ష వహించండి. మాకు వినటానికి నాయన మంచి మనసు నిలబెట్టండి, స్థిరత్వం నాయన దయచేయండి. నాయన కృపగల తండ్రి, అయ్యో తండ్రి, నాయన నీ వాక్యం ఉపదేశిస్తుండగా నా తండ్రి ఎలాంటి ఒడిదొడుకులు కాకుండా నాయన మీరే అధ్యక్ష వహించండి. మీ దేవదూతలు కాపుదల ఉంచండి. సమయమును బిడ్డను నీ చేతిలో పెడుతూ మా కోసం మళ్ళా భూమి మీద తిరిగి రాబోతున్న యాషువా మెస్సీయా మీది పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ అమ్మా, చాలా సంతోషం. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను అదే యెషయా గ్రంథంలో చెప్పని రీతిగా ఆ లేఖనము నెరవేర్పు విషయమై యోహాను గారు ఆ యొక్క అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయాన్ని బాప్తిసం ప్రకటించుతూ వచ్చానమాట. అసలు ఏలియా యొక్క ఆత్మ కలిగినటువంటి యోహాను గారు అనగా జకర్యా ఎలిజబెతుల యొక్క కుమారుడు, నీతిమంతుడు. అంటే నీతిమంతుల యొక్క బిడ్డ తిను కూడా నీతిమంతుడే అనేటటువంటి విషయం మనం చూస్తాము. అంతటా యోదయ దేశస్థులందరూ, యెరూషలేము వాసులందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి
తన పాపములను ఒప్పుకొనుచు వారి వారి యొక్క పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండురి. ఈ విధంగా పాప క్షమాపణ అసలు బాప్తిస్మం అంటే ఏమిటి అని చూసుకుంటే, ఎవరైతే వారి యొక్క పాప క్షమాపణను ఉంది మెస్సియ యొక్క మరణములో పాలుపంపులు పొంది, అంటే మెస్సియ యొక్క మరణ పునరుద్ధానంలో భాగస్థులై ఉండటమే బాప్తిస్మం. అంటే పాప క్షమాపణ నిమిత్తము ఏంటంటే మెస్సియతో పాటుగా మరణించాలి. ఏ విధంగా అయితే మరణిస్తున్నామో అదేవిధంగా ఆయన ఏ విధంగా అయితే పునరుద్ధానం అయ్యారో అదేవిధంగా కూడా మనము కూడా పునరుద్ధానం అవుతాము అనేటటువంటిది. అంటే మరణములో ఐక్యత కలిగి ఉన్నాము కాబట్టి అదే విధముగా పునరుద్ధానంలో కూడా పాలిభాగస్తులై ఉంటాము. దానికి నిదర్శనంగా బాప్తిస్మం అన్నమాట. ఈ యొక్క మనం అనుకోవచ్చు, సాధారణంగా మనం మానవ రీత్యా ఆలోచిస్తే మనం ఏమనుకుంటామంటే, నేను మంచివాడినే కదా, ఎవరికి ఏ పాపం చేయలేదు అనేసి అనుకుంటాం. అంటే ఒక అన్యుల్లోంచి వచ్చినప్పుడు కానీ లేకపోతే నేను ఎవరికి ఏ పాపం చేయలేదని మనం అనుకోవచ్చు. కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి వాక్యం ఏం చెప్తుంది? ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్తుంది. మరి నేను ఏ పాపం చేయలేదు అంటే అది అబద్ధం అవుతుంది. ఎందుకంటే ఆజ్ఞ అనేది ఉంది, ఆ ఆజ్ఞ మీరితే మనకు పాపం అనేది ఆ విధంగా స్వతంత్రించుకుంటాం పాపాన్ని. కాబట్టి ఇక్కడ ఒక్కొక్కటి బాప్తిస్మం విషయమై అంటే ఏమి రాయబడి ఉందో అవన్నీ కూడా మనం ఒకసారి వివరించి చూసుకుందాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23 నుంచి 27 వరకు ఎవరైనా చదవాలి తీసినవారు. ఆయన ఆలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులు పెద్దలను ఆయన ఎద్దుకు వచ్చి, ఏ అధికారం వల్ల నువ్వు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు మీకు ఇచ్చినని అడగగా, యాశ్వా, నేను మీకు ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన యెడల నేను ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్టిజం ఎక్కడి నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు, మనం పరలోకం నుండి అని చెప్పితిమా? ఆయన, అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని మరలా మనల్ని అడుగును. మనుషుల వల్లనే చెప్పితిమా? జనులకు భయపడుచున్నాము. అందరూ యోహాను ప్రవక్తను ఎంచుచున్నారని తమను తాము ఆలోచించుకొని మాకు తెలియదని యాశ్వాకు ఉత్తరమిచ్చిరి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యోహాను ఒక ప్రవక్తని ఇక్కడ చూపిస్తున్నది. నెక్స్ట్ ఏంటంటే, యోహానుని కొందరు నమ్మలేదు. ఎవరు నమ్మలేదు అంటే, ఈ ప్రధాన యాజకులను ఆ యొక్క ప్రజల పెద్దలను ఆయన వద్దకు వచ్చి, అంటే వాళ్ళు నమ్మలేదన్నమాట. ఇంకా శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు కూడా వాళ్ళు కూడా నమ్మలేదు. అయితే ఇక్కడ ఆయన ఎలోహిం ఆలయంలోకి వచ్చి బోధించుచుండగా ప్రధాన ప్రజల పెద్దలను ఆయన వద్దకు వచ్చి, ఏ అధికారం వల్ల నువ్వు ఈ కార్యములు చేయుచున్నావు అని క్వశ్చన్ వేశారనమాట యాషోవా మెస్సీయ గారికి. అప్పుడు యాషోవా మెస్సీయ గారు కూడా ఎక్కువగా వాళ్ళకి రివర్స్లో క్వశ్చన్స్ వేసేటటువంటి విధంగా ఉండేవారు. అప్పుడు యాషోవా మెస్సీయ ఏమన్నారంటే, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన యెడల నేను ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేయుచున్నానో అది మీకు చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడి నుండి కలిగినది? ఇది మీరు కూడా చెప్పాలి ఆన్సర్. అంటే మీలో మీరు అనుకోండి, చెప్పవసరం లేదు. యోహాను ఇచ్చినటువంటి ఆ యొక్క బాప్తిసము ఎక్కడి నుంచి కలిగింది? పరలోకం నుంచి కలిగిందా లేకపోతే మనుషుల నుండి కలిగిందా అనేటటువంటి విషయము మెస్సయ్య వారు వాళ్ళే అడుగుచున్నారనమాట. అలా అడుగుచున్నప్పుడు ఇప్పుడు పరలోకం నుంచి వచ్చింది అని చెప్తే, వీళ్ళు ఒకవేళ ఆ విధంగా చెబితే, మరి పరలోకం నుంచి వచ్చింది కదా, మరి మీరు ఎందుకు నమ్మలేదని మళ్ళీ మెస్సయ్య వారు తిరిగి అడుగుతారు కదా. సో ఆ విధంగా చెప్పినా అక్కడ దొరికిపోతారు. లేకపోతే మనుషుల నుంచి వచ్చిందని చెప్పినారనుకోండి, మనుషుల్లోనూ అందరూ కూడా ప్రవక్తని నమ్ముతారనమాట యోహాను గారు, కానీ వీళ్ళు నమ్మరు. సో ఆ విధంగా అయినా సరే ఎటు వెళ్ళినా వీళ్ళకి ఇబ్బందే.
కాబట్టి అక్కడ ఆన్సర్ చెప్పలేనటువంటి పరిస్థితుల్లోకి వీళ్ళు అయిపోయారనమాట. అసలు బాప్తిస్మ ఇచ్చిన యోహాను ప్రజల వలన లేకపోతే పరలోకం నుంచి దిగి వచ్చిందా అని చూసుకుంటే, ఆ యొక్క బాప్తిస్మం ఎక్కడి నుంచి పొందుకున్నారని చూసుకుంటే, జకరియా గారు అబియా తరగతిలో నుంచి ఆ యొక్క సేవాధర్మం చేసినప్పుడు, ఎలోహిం మందిరంలోనూ తన యొక్క వంతు వచ్చినప్పుడు, ఆయనకి పరమతండ్రి ప్రత్యక్షమైనప్పుడు ఈ విధంగా, నువ్వు నీ భార్య గర్భం ధరిస్తుంది, అతను ద్రాక్షారసము కానీ ఇంకా ఏది కూడా ముట్టుకోడు అనేటటువంటి విషయం అక్కడ పరమతండ్రే చెప్తారనమాట. ఇది ఇప్పుడు చెప్పండి, పరలోకం నుంచి పొంది ఉన్నాడా లేకపోతే ఏలియా యొక్క ఆత్మ కూడా కలిగి ఉన్నారనేసి కూడా మనం చూస్తామన్నమాట. సో ఈ విధంగా పరలోకం నుంచే ఎలోహిం దగ్గర నుంచే యొక్క ఆజ్ఞను పొందుకున్నారని మనం ఆ విధంగా కూడా గమనించవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే లూకా సువార్త 7వ అధ్యాయము 29-30 వచనాలు. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్ము పొందిన వారై ఎలోహిం న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్ము పొందక తమ విషయమైన ఎలోహిం సంకల్పమును నిరాకరించిరి. హల్లెలూయా. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్ము పొందిన వారై ఎలోహిం న్యాయవంతుడని ఒప్పుకొనిరి. ఎలోహిం ఎలాంటి వాడు? న్యాయవంతుడు. ఎవరెక్కడ బాప్తిసం పొందుకున్నారు? అక్కడ ఉన్నటువంటి సుంకర్లు, ఇంకా పాపాత్ములు, వాళ్ళు అటువంటి వారు వచ్చి బాప్తిసం పొందుకున్నారు. కానీ ఇక్కడ పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన ఎలోహిం సంకల్పాన్ని నిరాకరించుకున్నారన్నమాట. వాళ్ళు ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, ఈ ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళు ఇంకా ఒక పాట, చిన్న పాట పాడుతాను. శాస్త్రులు, పరిసయ్యులు, బోధకులు, మేధావులు ఆయన సంకల్పమును త్రోసివేసిరి. పితరులు, ప్రవక్తులు, అపోస్తులు, పేదవారు జీవార్థమైన మనస్సు కలిగి ఆయన సంకల్పములో నిలిచిరి. పితరులు, ప్రవక్తులు, అపోస్తులు, బీదవారు జీవార్థమైన మనస్సు కలిగి ఆయన సంకల్పములో నిలిచిరి. ఉన్నవాడు అనువాడు సంకల్పం, ఉన్నవాడు అనువాడు నిత్య సంకల్పం, ఉన్నవాడు అనువాడు సంకల్పం, ఉన్నవాడు అనువాడు నిత్య సంకల్పం. శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన ఎలోహిం సంకల్పం నిరాకరించారు. అంటే ఇక్కడ ఎవరు ఆ యొక్క స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరున్నారో వాళ్ళే అంగీకరించలేకపోయారన్నమాట. సో ఇంకా ముందుకు వెళ్దాం, ఇలాంటి కొన్ని మాటలు చూసుకుందాం బాప్తిసం విషయమై. యోహాను సువార్త 3వ అధ్యాయము 5, 6, 7. యోషువ ఇట్లనెను. ఒకసారి చదువు. యోషువ ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని ఎలోహిం రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, యోషువ చెప్పారు ఒక నీటి మూల. ఇక్కడ నికోదేము అనేవాడు ప్రశ్నిస్తున్నాడు, మరలా నేను తల్లి గర్భంలో ముసలివాడు నికోదేము, అధికారి,
నికోదేము పరిచయుడు, యూదుల యొక్క అధికారి కూడాను. అతను ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఏంటంటే, బోధకుడా, నీవు ఎలోహిం యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. ఎలోహిం అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పిన. అందుకు యాషువ ఆత్మ అతనితో, ఒకడు కొత్తగా జన్మించే కానీ అతడు ఎలోహిం రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగా, అప్పుడు యాషువ గారు ఇలా అన్నారనమాట. ఒకడు నీటి మూలముగాను ఆత్మగూలంగాను జన్మిస్తేనే కానీ, అసలు నీటి మూలంగానే జన్మించాలా? అదొక క్వశ్చన్. దానికి ఆన్సర్ ఫైనల్గా వస్తుంది, చెప్తాను. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ ఎలోహిం రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మీయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఎందుకంటే బాప్తిస్మము తీసుకొనుట ద్వారా తండ్రి యొక్క ఆత్మను పొందుకుంటాము అనేటటువంటి ఒక వాగ్దానం ఉంది. ఆ యొక్క ఆత్మ పొందుకుంటే ఆ యొక్క బాప్తిస్మ అనేది పొందుకుంటే అంతవరకు నీవు ధర్మశాస్త్రముకు లోబడలేదు కాబట్టి ధర్మశాస్త్రం యొక్క శిక్షావిధిలోకి నువ్వు ఉన్నావు. సో ఆ శిక్షావిధి ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి ఈ బాప్తిస్మ ద్వారా నీకు పాపక్షమాపణ కలుగుతుంది. నేను మంచివాడిని, ఎవరికి ఏ పాపము చేయలేదు అని అనుకున్న యెడల ధర్మశాస్త్రము విషయమైకి వస్తే ధర్మశాస్త్రం యొక్క శిక్షావిధి అనేది అంతవరకు ప్రతి ఒక్కరికి కూడా ఏలుబాటు చేస్తుంది. సో ఆ శిక్షావిధిని తప్పింపబడాలంటే ఇప్పుడు ఈ బాప్తిస్మ అనేది అవసరం. ఎందుకంటే పాప క్షమాపణ, మారు మనస్సు ద్వారా ఈ యొక్క ఏదైతే బాప్తిస్మ అంటే దాన్ని హీబ్రూ వర్డ్లో మిక్వా అని అంటారు, ఈ మిక్వా అని కూడా చెప్తారు. ఇంకా బాప్తిస్మము మారు మనస్సు అంటే అంతవరకు ఏదైతే నువ్వు చేయకూడనటువంటి చేశామో దాని నుంచి మారు మనస్సు, తండ్రి వైపు మన యొక్క మనస్సు తిరగడమే మారు మనస్సు, తెషువా మారు మనస్సు. అది ఇక్కడ ఏం చదువుకున్నాం, అది మూలముగాను ఆత్మమూలముగాను జన్మిస్తేనే ఎలోహిం రాజ్యంలో ఎలోహిరంలో ప్రవేశింపలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ విధంగా నెక్స్ట్ అపోస్తల కార్యములు 2:38 చూసుకుంటే అక్కడ పేతురు గారి యొక్క ప్రసంగానికి సుమారుగా 3,000 మంది, మరి 3,000 మంది అక్కడ బాప్తిస్మము తీసుకున్నట్లు వాళ్ళు 3,000 మంది తండ్రి యొక్క ఆ యొక్క పరిశుద్ధాత్మ వరం కూడా పొందుకున్నారు. అక్కడ చూడండి 2:38, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షేపము నిమిత్తము ప్రతివాడు యెహోవా మెస్సియా నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. చాలు, పరిశుద్ధాత్మ అనేటటువంటి వందరము యొక్క వాగ్దానము పొందుకుంటాం, వరం అనేది పొందుకుంటాం. అప్పుడు ఒక్క ప్రసంగానికే మరి 3,000 మంది చేర్చబడడం అనేది జరుగుతుంది. అది యెహోవా మెస్సియా నామములోనే బాప్తిస్మం పొందుడి అని ఉందన్నమాట. సో ఇంకా చూసుకుంటే అపోస్తలు 10వ అధ్యాయము 44-48, 10వ అధ్యాయము 44-48 చూసుకుంటే పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ ఒక్క నిమిషం అలా ఆడాలి. ఇందాక 2వ అధ్యాయంలో చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే బాప్తిస్మం పొందిన తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మ అనేటటువంటి వరం అనేది పొందుకోవడం జరిగిందనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే పేతురు కొర్నేలు ఇంటికి వచ్చారు. కొర్నేలు ఇంటికి వచ్చిన తర్వాత పేతురుతో యొప్పే నుంచి పేతురు కూడా కొంతమందిని వెంట పెట్టుకొని ఇక్కడికి వచ్చారు. ఇటలీ పట్ల కొర్నేలు దగ్గరికి వచ్చారు. ఆ యొక్క పేతురు ప్రసంగానికి అక్కడున్న అందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ దిగొచ్చింది. వాళ్ళు ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు.
బాప్తిస్మ తీసుకోలేనప్పుడు కూడా ముందుగానే పరిశుద్ధాత్మ వరం అనేది పొందుకోవడం అనేది జరిగింది. ఆ పరిశుద్ధాత్మ వరం పొందుకున్న తర్వాత వాళ్ళకి బాప్తిస్మ అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చదవనమ్మా, ఎక్కడి నుంచి చదువు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు ఎలోహింను గనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్ము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యాషువా మెస్సియ నామమందు వారు బాప్తిస్ము పొందవలెనని ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఓకే, థ్యాంక్ యూ. చాలా మంచిగా చదువుతున్నా, థ్యాంక్ యూ. ఆ విధంగా సపోర్ట్ చేయండి, నాకు చాలా బాగుంది. ఓకే, ఇక్కడ చూశారు కదా, మరి వాళ్ళకి పరిశుద్ధాత్మ అనేటటువంటి వరం అనేది అక్కడ ఆల్రెడీ వాళ్ళకి పొందుకున్నారు. బాప్తిస్మ పొందక ముందే ఇప్పుడు పేతురు అంటున్నారు, ఏమంటున్నారంటే మనవలే పరిశుద్ధాత్మ పొందిన ఇక్కడ చూసారా, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ అంటే అక్కడ ఒక రుజువు అనేది జరిగిందనమాట. అంటే అన్యులు కూడా ఎవరైతే ఉన్నారో వారు కూడా సమానమైనటువంటి పాలివారు, ఎలోహిం రాజ్యమునకు కూడా వాళ్ళు హక్కుదారులు అనేటటువంటి విషయాన్ని అక్కడ గమనించారనమాట. ఇదే మాట నెక్స్ట్ 11వ అధ్యాయము 16, 17, 18 చదివితే, అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్ము పొందుదురని ఎలోహిం చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, పేతురు గారు ఏమంటున్నారు, యోహాను నీళ్లతో బాప్తిస్మ ఇచ్చెను కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని యాషువా చెప్పిన మాట పేతురు జ్ఞాపకం చేసుకుంటుని చదవండి. కాబట్టి ఎలోహిమైన యాషువా మెస్సియనందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు తండ్రి వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా, చూసారు ఇక్కడ సమాన వరము అంటే అక్కడ సున్నతి పొందిన వారు కూడా ఉన్నారు, ఇక్కడ వారు సమాన వరం అనేది వీళ్ళకు కూడా ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఎంతవరకు 18 వరకునా వారు ఎలోహింను అడ్డగించుటకు నేను ఏ పాటి వాడినని ఎలోహింను అడ్డగించడానికి మనుషులు ఏ పాటి వారు చదవండి. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకును ఎలోహిం జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు ఎలోహింను మహిమపరచిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు, ఎలోహింను మహిమపరిచారు. మరి యోనా అయితే నినివే పట్టణస్థుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వీరికి శత్రువులు, ఇశ్రాయేళ్ళకి. వాళ్ళందరూ మారు మనస్సు కలగడం కోసం నువ్వు వెళ్ళి ప్రకటించయ్యా, వాళ్ళందరూ మారు మనస్సు పొందడానికి అని చెప్పారనమాట. కొంత అసూయపడ్డాడు. ఏ విధంగా, వాళ్ళు పాపాత్మ తండ్రి యొక్క ఆర్డులు కుడి ఎడమలు ఎరగలేనటువంటి జనులు, అంటే కుడి ఎడమలు అంటే ఎలోహిం యొక్క ఆర్డులు కానీ అవి జనులు. అయితే వాళ్ళ దగ్గరికి నినివే పట్టణస్థులకి తండ్రి యొక్క సంకల్పంలో రావడానికి కారణం కూడా మరొకటి ఉంది. అదేమిటంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో ఎవరైతే ఉన్నారో ఆ ఫరో ఒక్కడే మిగిలి ఉన్నాడు. ఆ సముద్రంలోంచి, ఎర్ర సముద్రంలో దాటిపోకుండా ఒక్కడే ఉన్నాడు. అప్పుడు ఫరోకి మారు మనసు వస్తుంది. మారు మనసు వచ్చిన తర్వాత ఆ ఫరోని తీసుకెళ్ళి నినివే పట్టణంలోనే పెడతారనమాట పరమతండ్రి. పెట్టడం అంటే సాక్షాత్తు అక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెడతారు. ఆ విధంగా తండ్రి యొక్క కార్యాలు ఆ విధంగా జరిగాయి. అది యాషారు గ్రంథంలో ఉంటుంది. ఆ విధమైనటువంటి కార్యాలు అంటే నినివే పట్టణస్థులు కూడా ఎంతో కొంత అక్కడ తండ్రి యొక్క సంకల్పంలో ఉన్నారని అర్థం. అయితే యోనా గారికి చెప్పిన తర్వాత యోనా అశ్రద్ధ చేస్తారు, తర్షీషుకు పారిపోతారు. తర్షీషుకు పారిపోయిన తర్వాత మళ్ళీ మొరపెట్టుకుంటారు చేప కడుపులో ఉంచి. ఆ 3 రాత్రులు 3 పగళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు మరలా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ప్రకటిస్తారనమాట. నినివే పట్టణానికి ప్రకటించినప్పుడు మరి వాళ్ళందరూ కూడా మారు మనసు పొందుతారు. అందరూ అసలు వాళ్ళకి
పశువులు ఏమి వాటర్ పెట్టరు అసలు. అందరూ కూడా ఉపసించి రాజు కూడా తన యొక్క వస్త్రములన్నీ తీసేసి గోనె పట్టాన్ని కట్టుకొని, అప్పుడు వాళ్ళ యొక్క రక్షణను యోనా చూసి అసూయ పడతాడనమాట. ఇక్కడ ఎలోహింని మహింపరిచిరి అని ఉంది. ఇక్కడ సున్నతి పొందిన విశ్వాసులు కూడా ఎలోహింని మహింపరిచిరి అని ఉంది. అక్కడ యోనా ఏం చేశాడంటే కొంత మట్టుగా అసూయపడి, అప్పుడు యోనాకి పరమ తండ్రి ఆ యొక్క బుద్ధి చెప్పే విషయంలోనూ చెప్తారు. మనకు తెలిసిన విషయం బుద్ధి ఏ విధంగా చెప్తారో మనకు తెలుసు. అప్పుడు యోనా కూడా మారు మనస్సు కలుగుతుంది మా యోనాకి. సో ఇక్కడ ఏం చేశారంటే ఈ యొక్క సున్నతి పొందిన వారు ఎలోహింని మహింపరిచారు అన్నమాట. ఏ విధంగా అంటే వీళ్ళకి కూడా మనతో పాటు సమాన వరం అనేది ఉన్నది అనేటటువంటి విషయము వీళ్ళు గమనించి ఎలోహింని మహింపరిచారనమాట. ఇక నెక్స్ట్కి వెళ్దాం. అపోస్తలులు 19వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. అపోల్లో కొరింథీలోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగక, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి చూసారా. అక్కడ పరిశుద్ధాత్మ అనేటటువంటిది ఉన్నదనే సంగతి కూడా వాళ్ళకి తెలియదట. కానీ బాప్తిసం తీసుకున్నారు. మాకెవరో యోహాను బాప్తిసం ఇచ్చిన యోహాను ఆ విధంగా బాప్తిసం తీసుకున్నాము, కానీ పరిశుద్ధాత్మ వరము ఉన్నదనేటటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదట. అప్పుడు సౌలు గారు ఏం చేస్తారంటే వాళ్ళకి బాప్తిసం ఇచ్చి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్మ అనేటటువంటి వరం పొందుకుంటారు. చూసారా, ఇందాక ఏమైంది, ముందుగానే పరిశుద్ధాత్మ పొందుకున్నారు, ఆ తర్వాత బాప్తిసం తీసుకున్నారు. పేతురు ప్రసంగానికి ముందుగానే పరిశుద్ధాత్మ అనేటటువంటి వరం పొందుకున్నారు, ఆ తర్వాత బాప్తిసం తీసుకున్నారు. కానీ ఇక్కడేమైంది, వాళ్ళు బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ ఉన్నదనేటటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు. అప్పుడు ఇక్కడ సౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క వాళ్ళకి బాప్తిసం ఇచ్చి తన మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు వాళ్ళకి 5వ వచనం చదవండి అమ్మా. వారు ఆ మాటలు విని ఎలోహిమైన యాషువా నామమున బాప్తిసము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఇక్కడ 2 times వాళ్ళు బాప్తిసం తీసుకున్నట్టు మనం చూస్తున్నాం అనమాట. అంటే వాళ్ళకు పరిశుద్ధాత్మ ఉన్నదనేటటువంటి విషయం కూడా అలా తెలియకపోవడం వలన ఆ విధమైనటువంటి సిచ్యువేషన్ అనేది అక్కడ జరిగింది. దాన్ని సౌలుకి పరమతండ్రి మంచి జ్ఞానం ఇచ్చారు. ఎవరిని ఏ విధంగా గైడ్ చేయాలో అనేటటువంటి జ్ఞానం ఇచ్చి పరమతండ్రి ఆ విధంగా మంచిగా వాడుకున్నారనమాట. సో ఆ విధంగా అక్కడ అయింది. నెక్స్ట్ రోమాపత్రిక 6వ అధ్యాయము 3, 4, 5. మెస్సియా యాషువాలోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మ పొందుతామని మీరు ఎరుగురా? అంటే ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందుతారని మీరు ఎరుగురా? కాబట్టి తండ్రి మహిమ వలన మెస్సయ్య మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మ వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతపెట్టబడతామి. ఓకే. మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాం. ఎలాగైతే మరణంలో పాతిపెట్టబడ్డామో అదేవిధంగా పునరుద్ధానంలో కూడా అదే విధమైనటువంటి ఐక్యత కలిగి ఆయన మరలా రెండోసారి వచ్చినప్పుడు ఆ విధమైనటువంటి పునరుద్ధానంలో కూడా మనం భాగస్థులం అవుతాం. అందుకే బాప్తిస్మం. ఒకసారి బాప్తిస్మం తీసుకున్నామంటే ఆయన యొక్క పునరుద్ధాన శక్తి కూడా ఆయన వచ్చినప్పుడు మనం ధరించుకుంటాము అనేది నిరీక్షణ, ఆ యొక్క విశ్వాసము. అది చదవమ్మా నెక్స్ట్.
మరియు 5వ వచనం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. హల్లెలూయా. ఆ పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును కూడా ఆయనతో ఐక్యం గలవారమై ఉంటాము. హల్లెలూయా. ఇప్పుడు ఇంతవరకు మనం చూసుకున్నది, ఇప్పుడు ఈ యొక్క గ్రంథాన్ని ఆదికాండం నుంచి మలాకి వరకు, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు అలా మనం వేరు చేయకూడదు. ఇదంతా ఒక్కటే అనేటువంటి కోణంలో మనం చూస్తే అది మనకే మేలు, అది డిఫరెంట్ కాదు. ఏదైతే గొర్రెల యొక్క, మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తము సంపూర్ణ సిద్ధి కలిగించలేకపోయి ఆ యొక్క రక్తము ద్వారా పాప క్షమాపణ అనేది కొంత మట్టుకు అలా కవర్ చేసే తప్ప పరిపూర్ణమైనటువంటి సంపూర్ణ సిద్ధి కలగలేదు. కాబట్టే యాషువా మెస్సీ వారు రావాల్సి వచ్చిందనమాట. మరి అనేకులు కూడా, మరి అన్యులు కూడా మరి తండ్రిలోకి రావడానికి కూడా ఒక కారణమైంది. అన్యులని మాత్రమే కాదు, ధర్మశాస్త్రం చెప్తుంది కదా, నీకును నీ పరదేశికి నీలో ఎవరికైనా సరే అన్యుడికి కూడా ఒక్కటే కట్టడ అని చెప్తుంది కదా. మరి యాషువా మెస్సీ వచ్చిన తర్వాత అన్యులకి వెళ్ళేదేమి కాదు, ముందు నుంచి కూడా ఆ యొక్క నీలో ఉన్న పరదేశికి నీవేదైతే కట్టడం ఉందో నీలో ఉన్న పరదేశికి కూడా అదే కట్టడం అన్నమాట. సరే, ధర్మశాస్త్రంలో బాప్తిస్మునకు సాదృశ్యంగా ఏ విధంగా ఉన్నది అనేది ఇప్పుడు చూద్దాము. నెక్స్ట్ 1 పేతురు 3వ అధ్యాయము 19, 20, 21. ఎలోహిం దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచబడి ఉండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసము, దానికి సాదృశ్యమైన బాప్తిసం. దేనికి సాదృశ్యమైన అక్కడ నోవాహు గారు అక్కడ రక్షణ పొందారు, నీటి ద్వారా రక్షణ పొందారు. ఎక్కడ? తోరాలో, ధర్మశాస్త్రంలో నీటి ద్వారా రక్షణ పొందారు. దానికి సాదృశ్యమైనటువంటి ఈ బాప్తిసం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అంటే నీటి ద్వారానే బాప్తిసం ఇవ్వాలి అంటే ఆ నీటి ద్వారానే ఇవ్వాలా అనేది ఎక్కడి నుంచి వచ్చింది? తోరాలో నుంచి, ధర్మశాస్త్రంలో నుంచే మనకి ఇక్కడికి వచ్చింది. సో అందుకే ఇక్కడ దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అది వేరు ఇది వేరు కాదు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అన్నమాట. ఓకే, 21. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యాషువా మెస్సియా పునరుద్ధాన మూలముగా ఎలోహిం విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఇంకా ఆయన పరలోకముకు వెళ్ళి అక్కడ ఆపాలి. ఇంకా అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూసాం కదా, దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసము. దేనికి సాదృశ్యం అంటే ఆ యొక్క నీటి ద్వారా వాళ్ళు రక్షణ పొందారు. దానికి సాదృశ్యమైనటువంటి ఇక్కడ బాప్తిసం ఏదైతే ఇస్తున్నారో అది కూడా మిమ్మల్ని రక్షిస్తుంది అన్నమాట. అంటే ఏదైనా మనకి రావాలి అంటే అది ఎక్కడి నుంచి రావాలి? ధర్మశాస్త్రంలో నుంచే రావాలి. నీకు బాప్తిసం కోసం చెప్పాలన్నా అది ధర్మశాస్త్రంలోంచే చెప్పాలి. పునరుద్ధానం కోసం చెప్పాలన్నా అది అక్కడ రాయబడి ఉంది ధర్మశాస్త్రంలో. కృప, పరలోకం, ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ ఇవన్నీ కూడా త్వరలో ఉన్నాయి. కనికరం, దయ. చివరకు మెస్సయ్య రావాలన్నా కూడా ఎక్కడి నుంచి రావాలి? ధర్మశాస్త్రంలో చెప్తేనే ఆయన రావాలి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే
ఆ యొక్క తోర అనేది అంత పవిత్రమైనది, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. ఆయన కూడా ఎలా వచ్చారు? యాషోవ మెస్సీయ వారు. ఆ వాక్యమే శరీరధారివే కృపా సత్య సంపూర్ణంగా మనం అతివచ్చాం. ఆ వాక్యం అంటే ఆ యొక్క వాక్యం అంటే అది తోర, ఆ వాక్యము. సో ఆ విధంగా ఇంకా నెక్స్ట్ ఆదికాండము 6వ అధ్యాయం 6వ అధ్యాయము 5 నుంచి 9 వరకు చూసుకుంటే, ఆదికాండము 6వ అధ్యాయము నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఎలోహిం సంతాపము నుండి చాలము. నరులను చేసినందుకు పరమతండ్రి ఎంతో ఫీల్ అయ్యారనమాట. ఎందుకంటే పరమతండ్రి అసలు అతని యొక్క ప్రణాళిక వేరు. కానీ ఇక్కడ ఏదైతే పరమతండ్రి ఉద్దేశంతో పుట్టించినారో ఆ ఉద్దేశంకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు పరమతండ్రికి ఎంతో బాధ కలిగింది. అలాగే చూసుకుని మన పిల్లలు ఏమైనా సరే మనం చెప్పిన దానికి వేరొకటి చేస్తే ఎలా ఉంటుంది, మనం ఎంత ఫీల్ అవుతాం. ఒక్కొక్కసారి మనకి ఎంతో ఆయాస్కరంగా ప్రవర్తి, అలా మనం అనేక సార్లు పరమతండ్రిని బాధ పెట్టాం. సో ఆ విధంగా కాకుండా పరమతండ్రికి ఒకవేళ మీరు పరమతండ్రికి ఒక్కొక్కసారి మీరు బాధ పెట్టవచ్చు, కానీ అది మరలా పరమతండ్రి దగ్గర ఒప్పుకొని దాన్ని మరలా చేయకుండా కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. ఆ విధమైనటువంటి మారు మనస్సే పరమతండ్రికి ఎంతో ఇష్టమైంది. ప్రతి ఒక్కరూ తప్పు చేయొచ్చు, కానీ పరమతండ్రి దగ్గర ఒప్పుకొని దానిని మరలా చేయకుండా ఉండడానికి మన యొక్క ప్రయత్నం ఆ విధంగా ఉండదు, మారు మనసు. ఇంకా నెక్స్ట్ నిర్గమాకాండం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ యొక్క ఈ బాప్తిస్మ నిత్యమైన యాజకత్వం కూడా సూచిస్తుంది. అది ఎలా చూద్దాం. ఇప్పుడు నిర్గమాకాండం 40వ అధ్యాయము 12-15. మరియు నీవు అహరోనును అతని కుమారులకును ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం. ఒక్క నిమిషం చదవండి అమ్మ, ఒకసారి చదవండి. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠితమైన వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకము చేసి అతన్ని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయలను తొడిగించి వారు నాకు యాజకులొకటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికి అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండెను. ఓకే, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ అహరోనును అదే మోషే గారికి పరమతని చెప్పారు. అహరోను అతని కుమారులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నద్దకు తోడుకొచ్చి వారి నీళ్ళతో స్నానం చేయించమని చెప్పారనమాట. ఈ నీళ్ళతో స్నానం చేయించడం అంటే ఏంటి? అసలు ప్రత్యక్షపు గుడారానికి బలిపీఠమునకు మధ్యలో ఉన్నటువంటి ఒక గంగాళం ఉంటుంది. ప్రత్యక్ష గుడారానికి బలిపీఠానికి మధ్యలో ఒక గంగాళం ఉంటుంది. అక్కడ వారికి స్నానం చేయించిన తర్వాత వారికి బట్టలు, ఆ యొక్క ఎఫోదు అంతా కూడా, ఊరేము తుమ్మేము అవన్నీ కూడా, ఎఫోదు ఇవన్నీ కూడా కట్టిన తర్వాత వాళ్ళకి అభిషేకం చేసిన తర్వాత వారికి తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వం సూచనగా ఆ విధమైనటువంటిది వాళ్ళకి ఇచ్చారనమాట. వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ చూడండి మరొకటి 30వ వచనంలో చూసుకుంటే అదే అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించేట్లు అతడు ప్రత్యక్ష గుడారానికి బలిపీఠం మధ్య గంగాల నుంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. ఇక్కడ ప్రక్షాళన కొరకు అని ఉంది. ఏమనుంది? ప్రక్షాళన కొరకు అని ఉంది. మరి అదే హెబ్రూ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. హెబ్రూ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. ఇవి దిద్దుబాటు జరుగుకాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన చూడండి, ఇక్కడ నానా విధములైన ప్రక్షాళనతోనూ అని ఉంది. నానా విధములైన ప్రక్షాళనతోనూ అని ఉంది. అక్కడ ఫుట్నోట్లో ఏమని ఉంది? బాప్తిస్మంతోనూ అని ఉంది. అంటే ప్రక్షాళన అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఈ బాప్తిస్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది?
ధర్మశాస్త్రంలో వచ్చింది. ఇక్కడ చూడండి మరి 30వ వచనంలో, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠకు మధ్య గంగాళం నుంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను అంటే ఒక్కసారే ప్రక్షాళన. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళకి స్నానం చేశారు, నీళ్ళతో స్నానం చేయించి మొట్టమొదటిగా బాప్తిస్మం తీసుకున్నది ఇచ్చింది మోషేవారు. ఎవరికి? అహరోనుకి ఇచ్చారు బాప్తిస్మం. బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహానుతో స్టార్ట్ అయింది కాదు బాప్తిస్మం అనేది. ఇక్కడ మనం చదివాం కదా, ప్రక్షాళన కొరకు అంటే ఇక్కడ ఫుట్ నోట్లో ప్రక్షాళన కొరకు అంటే అది బాప్తిస్మంతోను అని ఉంది ఇక్కడ హెబ్రూ 9:10. సో ఆ విధంగా ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసాను. దాని యొద్ద మోసేయు అహరోను అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొనిరి అని ఉంది. 12వ వచనంలోనేమో నీళ్లతో స్నానం చేయించి అని ఉంది. 30వ వచనంలో చూసుకుంటే చేతులు కాళ్ళు కడుక్కోవాలి అని ఉంది. ఒక్కసారి స్నానం చేసినవారు మళ్ళీ స్నానం చేయవలసిన అవసరం లేదు, కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోతుందని పేతురు గారికి పాద ప్రక్షాళన చేసినప్పుడు అక్కడ చెప్తారు. అది ఎక్కడంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 9-10 వచనాలు చూసుకుంటే అక్కడ ఉంటుంది. ఒక్కసారి స్నానం చేసినవాడు మళ్ళీ స్నానం చేసిన అవసరం లేదు, కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోతుంది అనేటటువంటి విషయం అక్కడ చూస్తామన్నమాట. ఇక ఇక్కడ చూశారు కదా, తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వం సూచనగా ఉండును అని ఉంది. తరతరాలకు యాజకులు. మరి ఇప్పుడు చూశారు కదా, మొదటి పేతురు 2:9 కూడా ఉంటుంది, మీరు రాజులైన యాజక సమూహం అని కూడా ఉంటుంది. అంటే బాప్తిస్మం ఎలాంటిది అంటే ఒక యాజకులు ఒక రాజుగా ఉండడానికి ఒక సాదృశ్యంగా ఉంది. సో బాప్తిస్మం అంటే అంత విలువైంది. ఆయన యొక్క పునరుద్ధాన శక్తి అందులో దాగి ఉంది. గతంలో పాపములు క్షమింపబడతాయి. ఈ విధమైనటువంటిది అన్నీ కూడా ఒక బాప్తిస్మంలోనే ఉంది. కాబట్టి బాప్తిస్మం తీసుకోకపోతే అన్ని నష్టాలు మనం కోల్పోతాం అనేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకా 1 కొరింథీ 10:1-2 చదవండి అమ్మా. 1 కొరింథీ 10:1-2. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్ము పొందిరి. హల్లెలూయా, పరమతానికి స్తోత్రం. వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. మేఘములోనంటే అది దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. సముద్రంలోనంటే అది నీళ్ళకి సాదృశ్యంగా ఉంది. ఈ విధంగా బాప్తిస్మం అనేది అప్పుడు ఐగుప్తు నుంచి వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళకు బాప్తిస్మం అనేది కలిగింది. వాళ్ళందరూ బాప్తిస్మం పొందుకున్నారు. ఇక్కడ సౌలు గారు చెప్పారంటే ఇక్కడ క్రొత్త నిబంధనలో చెప్పిన బాప్తిస్మం కాదు, అది ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి బాప్తిస్మము. అయితే ప్రతిదీ కూడా ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. దాని యొక్క మంచి వివరణ ఇచ్చేదే ఈ యొక్క క్రొత్త నిబంధనలో రాసేటటువంటి పదాలు. అందరికీ అర్థమయ్యే రీతిలో సౌలు గారు ఆ విధంగా ప్రతిదీ కూడా మనకి విడమర్చి చెప్పారనమాట. విడమర్చి చెప్పారు. యెహెజ్కేలు 36:27 చూడండి ఫైనల్గా. యెహెజ్కేలు 36:27. నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించి వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మును చేసేదను. నా ఆత్మను మీ అందుంచి, పరమతండ్రి మీ మన యందు ఆత్మ ఉంచుతున్నారంటే అంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ వరము మనకి ఇచ్చారంటే బాప్తిస్మం ద్వారా. నెక్స్ట్ మనం చేయవలసినటువంటి పని ఏంటి? నెక్స్ట్ మనం చేయవలసినటువంటి పని ఏమిటి?
నెక్స్ట్ మనం చేయవలసినటువంటి పని ఏంటి? ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన కట్టలను, ఆయన విధులను గైకొనాలనేటటువంటి ఉద్దేశంతో ఒక గొప్ప ప్రణాళికతోని మనకి బాప్తిస్మం ద్వారా మనకి పరిశుద్ధాత్మ వరం అనేది ఇచ్చారు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తెరిగి తండ్రికి మహిమకరంగా, మనకు మేలుకరంగా ముందుకు కొనసాగించాలనేటువంటి ఉద్దేశం కలిగి పరమతండ్రి ఉన్నారు. మనం కూడా అదే ధ్యానంతో ముందుకు వెళ్దాం. ఈ కొద్ది మాటలను పరమతండ్రి యొక్క వినుకడలో ఆశించి దీవించిన గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక శలం చెప్పుకుంటున్నాను. తప్పులుంటే క్షమించండి. వాక్యం చదివిన సిస్టర్కి షలోం, అందరికీ షలోం.